తప్పులెన్ను వారు తండోపతండంబు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సార్, మీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మీలాంటి సైకియాట్రిస్టుల వలన జనంలో మార్పు వస్తుందా? మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ మీద మీ మాటల ప్రభావం కొన్ని రోజులే ఉంటుందని విన్నాను. దీనికి మీ సమాధానం? నిన్నటిదాకా పని పాటు లేకుండా తిరిగిన మీరు ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటున్నారా, లేక మాటలు అమ్ముకుని వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? మీ ప్రశ్నలన్నీ విన్న తర్వాత నాకు ఖచ్చితంగా అర్థమైంది ఏంటంటే, ఈ సమాజానికి కాదు ఈ భారతదేశం మొత్తానికి నా అవసరం చాలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, తినబోతూ రుచాడడం ఎందుకు? మీ సందేహాలన్నిటికీ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాధానం దొరుకుతుంది. మస్ట్ రిలాక్స్ అనే ఈ నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2016 ఇదే రోజు నాటికి భారతదేశంలో ఎక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండకూడదు, యాంగ్రీ ఐడెంటిటీ కనపడకూడదు, సాడ్నెస్ సిమ్టమ్స్ కూడా మిగలకూడదు. అంతటా ప్రశాంతత, సంతోషం. ఇంతకంటే ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేయను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు. ఓర్ నాయనో, ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఇలా ఉంటుందా? నేను పిలిచింది ముగ్గురిని, 36 మంది వచ్చారు. అవి ప్రశ్నల, బాణాలు, తోటాలు. ఐ మస్ట్ రిలాక్స్. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఇక నుంచి నువ్వు నా కెమెరామెన్వే కాదు, పర్సనల్ అసిస్టెంట్ కూడా. ఇంతకీ నీ పేరేంటి? ఉసిరికాయ. ఉసిరికాయ? అదేం పేరు? కార్తీక మాసంలో పుట్టానని ఆ పేరు పెట్టారు. నాకు దొరికే వాళ్ళందరూ అలాగే దొరుకుతుంటారు. సరే, రేపేమన్నా ఫస్ట్ షూట్ ఎక్విప్మెంట్ రెడీ చేస్తా. సరే సార్. ఒరే ఉసిరికాయ, ఇవాళ మన ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో షూట్ చేయాలి. లైటింగ్ అది రెడీ చేసుకో, నేను స్నానం చేసి వచ్చేస్తాను. ఓకే సార్. ఎరా, గెటప్ ఓకేనా? పౌడర్ ఎక్కువైనట్టుంది సార్. కెమెరా రోలింగ్ సార్. వెల్కమ్ టు మస్ట్ రిలాక్స్. మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉన్నాడు ఈ సైకోయాట్రిస్ట్. కట్ కట్ కట్. కెమెరా రోలింగ్ సార్. వెల్కమ్ టు మస్ట్ రిలాక్స్. మీ జీవితాల్లో ఖచ్చితంగా వెలుగులు నింపడానికి ఉన్నాడు ఈ సైకియాట్రిస్ట్ పాజిటివ్ పరమానందం. ఈరోజు మానవాళి ఎదుర్కొన్న ప్రధాన సమస్య మానసిక ఒత్తిడి. మనం రాతి యుగం దాటి వ్యవసాయ యుగం, శ్రామిక యుగం, పారిశ్రామిక యుగం తర్వాత సమాచార యుగం లేదా సాంకేతిక యుగంలోకి అడుగుపెట్టాం. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఒత్తిడి కూడా పెరిగిపోయింది. దాని పర్యవసానమే ఈరోజు రోగాలు, ఆత్మహత్యలు, హార్ట్ అటాక్. ఈ ఒత్తిడిపై బ్రహ్మాస్త్రమే ఈ మస్ట్ రిలాక్స్. ఒరే ఉసిరికే, ఈరోజు టాపిక్ గుర్తుంది కదా? బొమ్మలతో పిల్లలకున్న అనుబంధం. గుడ్. ఈ గెటప్లో నన్ను చూస్తే నీకేమనిపిస్తుందిరా? బొమ్మలు కూడా భయం పుట్టేలా ఉన్నావు. పైకి చెప్పరా, మనసుని అనుకుంటావే. మీరు జీనియస్. ఓకే, కెమెరా రోలింగ్ సార్. వెల్కమ్ టు మస్ట్ రిలాక్స్. ఈ వీడియో ద్వారా బొమ్మలతో పిల్లలకున్న అనుబంధం, తల్లిదండ్రుల ప్రవర్తన గురించి చెప్పబోతున్నాను. సాధారణంగా పిల్లల కోసం ఉన్న బొమ్మల్ని పాడు చేస్తారని షోకేసులో దాచేస్తారు తల్లిదండ్రులు. ఆడుకుంటాను మారం చేస్తే 4 తగిలిస్తారు. ఇది చాలా దారుణం. దానివల్ల పిల్లలకు తల్లిదండ్రులపై వ్యతిరేకత పెరుగుతుంది. పిల్లల్ని బొమ్మలతో ఆడుకొనివ్వండి. వాళ్ళు బొమ్మలతో మాట్లాడుతుంటారు. మీరు గమనిస్తే వాళ్ళ అభిరుచులంటూ మీకు తెలుస్తాయి. విసుక్కోకుండా మీరు కూడా పిల్లలతో కలిసి ఆడుకుంటే మీపై వాళ్ళకి ప్రేమాభిమానాలు ఇంకా పెరుగుతాయి. బొమ్మలు విరిగిపోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. పసి మనసులు విరిగిపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయి. డోరేమాన్. డోరేమాన్, నాకు పెద్ద కారు బొమ్మ కావాలి. డాడీని కొనమంటే తంతారు. నువ్వు గ్యాజెట్ ఇవ్వు, నేను బోల్డ్ అని బొమ్మలు తీసుకుంటాను. రేఖా, బన్నుగడి దగ్గర బొమ్మ తీసుకుని పైన పెట్టాయి. దాన్ని చింపేసేదాకా వదిలేలేడు. ఆడుకోనివ్వండి. డాడీ నువ్వైనా చెప్పు డాడీ, డోరేమాన్ కి గ్యాజెట్ ఇమ్మని. బన్ను, విసిగించకు. రేఖ, వీని లోపలికి తీసుకెళ్ళు.
నన్ను స్క్రిప్ట్ కూడా రాసుకుని ఇవ్వట్లేదు. అబ్బా నేనేం ఖాళీగా లేను. మీరు రామాయణ మహాభారతాలు ఏం రాయట్లేదు కదా. ఐ మస్ట్ రిలాక్స్. డాడీ చూడు డాడీ, డోరిమోన్ గ్యాజెట్ ఇవ్వట్లేదు. నిన్ను మమ్మీ ఐ మస్ట్ రిలాక్స్. వెల్కమ్ టు మస్ట్ రిలాక్స్. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ప్రతి వ్యక్తి తనకు తాను మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటాడు. ఆలోచన పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ తనకు ఎలాంటి లోపాలు ఉండకూడదు అనుకుంటాడు. లోపాలు ఉన్న వాళ్ళని చిన్న చూపు చూస్తాడు. క్షణాల్లో జీవితాలు మారిపోతుంటాయి. సమస్యలు చుట్టుముట్టేస్తాయి. ఎవరిని మాటలతో కృంగదీయకూడదని అప్పుడు కానీ తెలియదు. అందుకే శారీరక మానసిక లోపాలు ఉన్న వాళ్లకు చేతనైనంత సహాయం చేయండి. కామెంట్ మాత్రం చేయకండి. అబ్బా అమ్మా. రేఖా, జెండుబం తీసురా. రేఖా, నిన్నే జెండుబం తీసురా. పొద్దుందాకా బాగానే ఉంది, దీనికి ఇంద్రం చెవుడు కూడా వచ్చేసిందా? చెప్పాను కదా, క్షణాలను జీవితాలు మారిపోతాయి. దీని జీవితం కూడా మారిపోయినట్టుంది. అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయించాలి. ముదిరిపోతే అస్సలు పడలే. మామూలుగానే మాట విందు, చెవుడు కూడా తోడైతే నరకం చూపించేది. డాక్టర్ నమస్తే, నేను పాజిటివ్ పరమానందాన్ని. పర్సనల్ ఎవరో చెప్పకండి. మా ఆవిడికి సడన్గా చెవుడు వచ్చేసింది. ఎంత దూరం నుండి వినపడట్లేదో చెక్ చేయండి. ఓ, అలా కూడా ఉంటుందా? ఓకే డాక్టర్. స్టార్టింగ్ పాయింట్ 2, 4, 6, 8, 10 అడుగులు. రేఖ, ఏం కూరండవు? 8. రేఖ, ఏం కూరండవు? 2. వస్తే చెవిటి మాలోకం, ఏం కూరండవు? చేపల పులుసు అని ఇప్పటికీ 5 సార్లు చెప్పాను. ఇందాక జెండుబామ్ అయిపోయిందని చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ అడిగారు. అసలు ఏమైంది ఇవాళ మీకు? చెవుడు నాకా? అమ్మ బాబోయ్. డాక్టర్, 2 అడుగులు దాటితే వినపడట్లేదు. తలకేమైనా దెబ్బ తగిలిందేమో అడగండి. ఓ, అదే సంగతి. డాక్టర్, పొద్దున్న జారిపడి తల గోడ తగిలిందట. అంతేనా? పడుకునేటప్పుడు దిండు లేకుండా పడుకోమానండి, మామూలు అయిపోతుంది. ఓ అమ్మయ్య, థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి సార్ ఇంకా రెడీ అవ్వలేదు? ఈరోజు షూట్ క్యాన్సిల్. ఎందుకు? రాత్రి దిండు లేకుండా పడుకుంటే మెడ పట్టేసింది. మరి సమాజ సేవ? ఒక్కరోజు చేయకపోతే సమాజానికి చిన్న నష్టమేం లేదు. ఎవరు నువ్వు? దెయ్యానువా? భూతాన్ని. నా ఇంట్రడక్షన్ ఎందుకులే, చెప్పిన సైకియాట్రిస్ట్గా నువ్వు నమ్మావు కదా. నువ్వు ఇప్పుడు చూడు నీ మెడ పోయిందే. ఎందుకు వచ్చావు? లాస్ట్ సీన్ కదా, ఎక్కువ మాట్లాడితే ఎడిట్ చేసేస్తారు. ఓకే, పాయింట్కి వచ్చేస్తాను. నీ ఛానల్ పేరు మస్ట్ రిలాక్స్ కదూ. మస్ట్ అంటేనే స్ట్రెస్. ఆ మాత్రం లాజిక్ తెలియని వాడివి సమాజాన్ని ఏం బాగు చేస్తావు? నీ వీడియోస్ అన్నీ చూశాను, చాలా మంచి విషయాలు చెప్పావు, కానీ నువ్వు ఫాలో అవ్వట్లేదు. మస్ట్ డూ, మస్ట్ నాట్ డూ రెండూ కరెక్ట్ కాదు. డూ ఆర్ డోంట్ ఈజ్ రైట్. సమాజం సంగతి తర్వాత, ముందు నిన్ను నీ ఫ్యామిలీని బాగు చేసుకో. నీ ఛానల్ పేరు జస్ట్ రిలాక్స్ అని మార్చు. ఈ చిన్న మార్పులో చాలా అర్థం ఉంది. జస్ట్ రిలాక్స్.